ఇవాళ దత్త జయంతి. దత్తాత్రేయ స్వామి మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. దత్త జయంతి సందర్భంగా భక్తులు దత్తాత్రేయ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. షిరిడి సాయిబాబాను కూడా దత్తాత్రేయ అవతారంగా భావిస్తారు భక్తులు. దీంతో సాయిబాబా ఆలయాల్లోనూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. అత్రి మహాముని, మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు త్రిమూర్తి అవతారం, అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. మార్గశిర మాసం శుక్లపక్ష పౌర్ణమి తిథిని దత్త జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు దత్తాత్రేయుని అవతారము సంభవించింది. మార్గశిర మాసంలో దత్తాత్రేయుణ్ణి కొలవటం వల్ల ప్రజా జీవనం పావనం అవుతుందని భక్తుల నమ్మకం. దీంతో భక్తులు తెల్లవారుజాము నుంచే దత్తాత్రేయ ఆలయాలకు తరలివస్తున్నారు. దత్తాత్రేయ ఆలయాలను పూలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయుని ఆలయాలు కలకల్లాడుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చిట్టిబాబు అందిస్తారు. లైవ్ లో చిట్టిబాబు. ధనలక్ష్మి, దత్తాత్రేయ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఈస్ట్ పాయింట్ సాయిబాబా ఆలయంలో ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి సార్, దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఏ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? హరి ఓం. దత్తాత్రేయ జయంతి అనేటటువంటిది ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో షిరిడి సాయిబాబా తాలూకా మొట్టమొదటి అవతారం అని చెప్పేసి అందరూ నమ్ముతుంటారు. అంటే గురు పరంపరలో 3 తరాలు ఉన్నాయి. అందులో 3వ తరంలో 5వ అవతారంగా షిరిడి సాయిబాబా గారు వచ్చారు. అంచేతంటే దత్తాత్రేయ మూలమైనటువంటి అవతారం. ఈ అవతారానికి ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే బాల ఉన్మత్త పిశాచ, అంటే బాలుడిలాగా, ఉన్మత్తుడు అంటే తెలివి లేనివాడిలాగా, పిశాచం అంటే అసలు ఒంటి మీద ఏ విధమైన అంటే ఒకసారి కోపం, ఒకసారి శాంతం అనేటటువంటి అనేక రకాలైనటువంటి స్వభావాలను ప్రదర్శించేటటువంటి లక్షణం దత్తాత్రేయుడిది. అంచేతండి ఈ దత్తాత్రేయుడిని సాధారణంగా ఈ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే బాబా గారు ఇది సాయి యుగం అంటారు యాక్చువల్గా. ఈ యుగంలో దత్తాత్రేయుడికి చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే మూల అవతారం కాబట్టి షిరిడి సాయిబాబా. ఈ రోజు సంబంధించి ఈ కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎలాంటి పూజలు నిర్వహించారు? చెప్పండి, మీరు చెప్తే అది చెప్తుంటుంది. మేము దత్తాత్రేయ స్వామి పూజకు వచ్చామండి. మేము నిత్యం పూజలు చేస్తూ ఉంటాము. ఇలాగే దత్తాత్రేయుని కూడా ఆరాధిద్దామని ఈ గుడికి వచ్చాం. మాకు ఈ గుడి అంటే చాలా నమ్మకం. బాబాగారు అంటే ఇంకా నమ్మకం. అతని అవతారమే కాబట్టి దత్తాత్రేయుడు, మేము అతన్ని కూడా ఆరాధిద్దామని వచ్చాం. చెప్పండి పంతులు గారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు ఆలయంలో? తెల్లవారుజామున అభిషేకం, తదనంతరం పూజలు, అష్టోత్తరం, సహస్రనామాలు అన్నీ చేశాము. దత్తాత్రేయుడు స్మర్తుగా మేము పిలిచిన వెంటనే పలికిన వాడని దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు తర్వాత నా విషయాన్ని కూడా సాయిబాబా, శ్రీవల్లభుడు, స్వామి సమర్థ, నరసింహ సరస్వతి, నృసింహ సరస్వతి, ఆ తర్వాత గజాన్న మహారాజు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మాణిక్య ప్రభు, వీళ్ళందరూ పిలిచిన వెంటనే. విశాఖలో తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ ఆలయంతో పాటు విశాఖలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు పాల్గొంటున్నామని భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ధనలక్ష్మి, థ్యాంక్ యూ చిట్టిబాబు.